ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి.
మరి మీ క్షేమము కొరకు, ఆయురారోగ్యాల కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను మరి స్వస్థపరిచి దీవించునుగాక. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం: మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. ప్రియమైన కుటుంబీకులారా, గత వాక్య ధ్యానాల్లో ఉపవాసము అనే ఈ మాటలో 5 అక్షరాలు ఉంటాయి అని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అక్షరము ఉపేక్ష, రెండవ అక్షరము పా అనే మాట మీద మనం ధ్యానం చేసాం. అనగా ఉపేక్షించుట, పరీక్షించుకొనుట. దేనితో మనం పరీక్ష చేసుకోవాలి? కొద్ది మాటలు మనం అర్థం చేసుకుంటానికి జ్ఞాపకం చేసుకుంటే, నిత్యము ప్రతిదినం లేచిన వెంటనే ప్రతి ఇంట్లోకి కూడా మనం పాలు అనే పదార్థాలు వాడుకుంటాం. ఆ పాలు అనే పదార్థాల్లో వెన్న శాతం ఎంతుంది తెలుసుకుంటానికి తెలుగులో పాలబుడ్డి అంటారు, లేకపోతే లాక్టోమీటర్ అంటారు. దాని సాంద్రత ఎంత ఉందో తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది చూడటానికి తెలుగులో జ్వరమాని అంటాం, ఇంగ్లీష్లో థర్మామీటర్ అంటాం. ఇలాగే ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం పరీక్షించుకోవాలి మన జీవితాలు. దీనికి కొలమానం ఏమిటి? దేనితో మనం పరీక్ష చేసుకోవాలి? 3వ మాట వాక్యముతో. వాక్యము అంటే దేవుడు, వాక్యమయ్యున్నటువంటి దేవుడు. కాబట్టి వాక్యముతో మన యొక్క జీవితాలు నిత్యము కూడా పరీక్షించుకోవలసినటువంటి అవసరతలు. మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా భక్తిగా ఉన్నాను, దేవుని విషయాల్లో చాలా కార్యకలాపాలు చేస్తాను, ఎందుకు నాకు ఇలాగూ సంభవించింది, ఎందుకు జరుగుతుంది అని మీరే కాదు నేను కూడా ఆలోచన చేయటం పరిపాటి. కానీ మనంతట మనం ఆలోచన చేసే కంటే మనలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యమే ప్రామాణికం. అందుకని యెషయా గ్రంథంలో 58వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఉపవాసము కొరకు అడుగుచున్న ప్రశ్న: మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. ప్రియులారా, ఇది సర్వసామాన్యమైనటువంటి ప్రశ్న. మేము ఉపవాసం ఉన్నాం, మా బాణీలో మా పరిధిలో మేము ఉన్నాం. ఉపవాసం చేస్తే మాకు మేలు కలుగుతుందని, స్వస్థత కలుగుతుందని, సమస్యల పరిష్కారం కలుగుతాయని, లేకపోతే మా కుటుంబాల్లో కొన్ని శుభాలు జరగాలని, ఇటువంటి వాటి కొరకు మేము ఉపవాసం ఉంటాం కదా. అయితే మేము ఉపవాసం చేస్తున్నప్పుడు ఎందుకు చూడటం లేదు? దట్ ఈస్ ది క్వశ్చన్. అది అడుగుతున్నారు, అడగవలసిన ప్రశ్నే. అయితే దేవుని యొక్క వాక్యము అంటుంది, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవని అంటారు.
ఆయన లక్ష్యక పెట్టకపోవటానికి కారణం, ఆయన చూడకపోవటానికి కలిగిన కారణాలు ఇక్కడ చాలా తేటగా ఉన్నాయి. వాటిని మనం పట్టించుకోం. వాటి కారణాలు దేవుని యొక్క వాక్యములో అంటుంది. ఇక్కడ మీరు ఉపవాసమున మీ వ్యాపారము చేయుదురు. 3వ వచనములో చివరి భాగం అంటాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరేం చేస్తారు? వ్యాపారాలు చేస్తారు. 4వ మాట అంటాడు, మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయిస్తుంటారు. అలాగనే తరువాత వాక్య భాగాన్ని మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము చేయుదురు. అందుకని దేవుని యొక్క వాక్యము వీటికి జవాబు ఏమి ఇస్తుందని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మీ కంఠధ్వని వినపడునట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. 5వ వచనం అంటాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. చూసారా, మానవుని యొక్క ఉద్దేశ్యాలకు దేవుని యొక్క ఉద్దేశ్యాలకు ఎంత వ్యత్యాసం ఉందో. మనం చేసినవన్నీ కూడా మంచి పనులే అని మనం సమర్థించుకుంటాం. అది మన నైజం. ఏమండి? కానీ ప్రభు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని చాలా పరిశీలనగా చూస్తూ ఉంటాడు. ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఉపవాసము చేస్తున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో జవాబు పొందుకోకపోవటానికి కలిగిన కారణాలు చాలా తేటగా ఆయన ఏమని చెబుతున్నాడని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాటలు, మీ యొక్క ఉపవాస దినమున మీరు వ్యాపారాలు చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటారు, మీరు కలహపడచ్చు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. 5వ వచనంలో వీటన్నిటికీ క్లారిఫికేషన్. అట్టి ఉపవాసము చెప్పండి నాకు అనుకూలమా. ఇప్పుడు మనమే చెప్పుదాం, అటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమా? అటువంటి ఉపవాసము దేవునికి ఇష్టమా? కనుకనే మన ఉపవాసాలకు వెంటనే జవాబు రాలేకపోతుంది అని ప్రభు చక్కగా మనం ఏదైతే ఆటంకమైనటువంటి కార్యకలాపాలు ఉపవాసానికి చేస్తున్నామో వాటన్నిటిని కూడా ప్రభు ఈ ప్రాతకాల ఆరాధనలో తెలియజేస్తున్నాడు. ఉపవాసం అనగా మనం అనుకుంటాం భోజనం మానేయటమే కదా. భోజనం మానేయటమే కాదు, చేయవలసినటువంటి ఇష్ట నియమాలు చాలా ఉన్నాయి. కాబట్టి మొదటి దినం మాట్లాడుకున్నాం, ఉపవాసం అనగా ఉపేక్షించుట, మన జీవితాలు ప్రభు కొరకు ఉపేక్షించి. రెండవది అనగా మన జీవితాలు ఎటువంటివో పరీక్షించుకొని. దేనితో పరీక్షించుకోవాలంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యముతో పరీక్షించుకున్నప్పుడు మనకు ప్రభు దగ్గర నుండి మంచి జవాబు దొరుకుతుంది. అట్టి ఉపవాసము ఆయనకి ఇష్టం. అలాగూ చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించరుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీవు ఇచ్చిన వాక్యమును దీవించి అట్టి ఉపవాసాన్ని చేయటానికి కృపచ్చు. దేవ, బలహీనతలు అనారోగ్యాలతో ఉన్న ప్రతి వారిని స్వస్థపరిచి, ధైర్యపరిచి, బలపరచు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచు. చిన్న బిడ్డలు, యవన బిడ్డల కొరకు వారి యొక్క విద్య, ఉద్యోగాలు, యవనస్తులు వివాహాలు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం, సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానం తోడుగుండును గాక.